వాయిస్ వినబడుతుందమ్మా? ఆడియో వీడియో కనబడుతుందా? వీడియో కనబడటం, ఆడియో వినబడటం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? వాయిస్ వినబడుతుంది కదా? రెస్పాండ్ అవ్వండి. రైట్. లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్, నాన్ వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ చూసాం, అవునా కదా? సో ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే we are giving input at the inverting input terminal, we get the output out of phase with the input. Okay, we get the output as out of phase with the input. That's the inverting amplifier. Non-inverting amplifier ante we are giving the input at the non-inverting terminal, we get the output in phase with the input. Okay, right. Inverting summing amplifier ante negative terminal దగ్గర మనం 3 inputs ఇచ్చాం, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? సమ్ ఆఫ్ ది 3 ఇన్పుట్స్, నెగటివ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 3 ఇన్పుట్స్ వచ్చింది ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటే. నాన్ వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటే ఏమొచ్చింది? నాన్ వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ అంటే ఏమొచ్చింది? సో సమ్ ఆఫ్ ది 3 ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ది స్కేలింగ్ ఫ్యాక్టర్ వీ కెన్ స్కేలింగ్ దట్ యాంప్లిఫైర్. ఎయిదర్ ఇట్ డబుల్స్ ది ఇన్పుట్, సమ్ ఆఫ్ ది ఇన్పుట్, or either triples the sum of the input, or it half the or 1/4 it will do the 1/4 the input or 1/6 the input or 1/10 the input. Depending upon the scaling factor we get the output. Okay na? So scaling factor 1/2 aithe output half avutundi, scaling factor 1/3 aithe output 1/3 of the input avutundi, sum of the 1/3 of the input avutundi. Okay na? Scaling factor 1/10 అయితే 1/10 ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్స్ అవుతుంది. ఓకే, ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్, నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్, నాన్ వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్. సో 4 యాంప్లిఫైర్స్ గురించి నేర్చుకున్నాం. 2 టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్. ఓకేనా? దాంట్లో ఇన్వర్టింగ్ లో అగైన్ మళ్ళీ సమ్మింగ్ యాంప్లిఫైర్ గురించి నేర్చుకున్నాం, నాన్ వర్టింగ్ లో నాన్ వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైర్ గురించి నేర్చుకున్నాం. క్లియర్ కదా? లాస్ట్ క్లాసు క్లియరా? రెస్పాండ్ అవ్వండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చాలా తక్కువ మంది లాగిన్ అయ్యారు, మిగతా వాళ్ళు లేరమ్మా? ట్రిపుల్ స్టూడెంట్స్, ఈసీ స్టూడెంట్స్, మిగతా వాళ్ళు రావట్లేదు. ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అండి, థర్డ్ ఇయర్స్ కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు థర్డ్ ఇయర్స్ అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తారు. తక్కువ మంది వచ్చారమ్మా, 28. స్టార్ట్ చేసేద్దామా? మిగతా వాళ్ళ గురించి వెయిట్ చేద్దాం. రైట్, నెక్స్ట్ వోల్టేజ్ ఫాలోవర్. వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్. చూడండి, నాన్ వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇన్పుట్ ఇచ్చాం, ఓకేనా? బట్ నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్ లో R1, R2 అని 2 రెసిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ R1 అని, ఇక్కడ R2 అని 2 రెసిస్టర్స్ ఉంటాయి. ఈ R1, R2 రెసిస్టర్స్ వాల్యూస్ మనం ఏం చేసాం? R1 ఇన్ఫినిటీ చేసాం, R2ని 0 చేసాం. R2ని 0 చేసాం అంటే షార్ట్ చేసేసాం, దీన్ని ఓపెన్ చేసేసాం అంటే ఇన్ఫినిటీ చేసాం. సో R1 ఇన్ఫినిటీ చేసాం అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? దీనికి ఇన్ఫినిట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం? VA ఇస్ నథింగ్ బట్ VB అవుతుంది. ఎందుకని? VA దగ్గర ఏదైతే వోల్టేజ్ ఇచ్చామో VB దగ్గర కూడా సేమ్ వోల్టేజ్ అది ఉంటుంది. సో అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది?
output follows the input voltage. What is the input voltage? VB. VB is nothing but VA. So Vout is equal to VA. Output follows the input. That's why it is called as voltage follower. Output voltage follows the input voltage. That's why it is called as voltage follower. This also can be called as buffer circuit, buffer amplifier, voltage buffer, whatever may be the name. Okay. Sir, meeting wrong పెట్టారు అందుకే అటెండ్ అవ్వలేదు. రాంగ్ పెట్టడం ఏంటి? లింక్ తప్పు పెట్టారండి. ఐడియా ఇప్పుడు పెట్టారు న్యూ లింక్. ఓకే, లాగిన్ అవ్వమని ఫాస్ట్. రివ్యూ వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా? రివ్యూ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? రివ్యూ స్టూడెంట్స్ రెస్పాండ్ అవ్వనమ్మా. ఓకే ఓకే, రైట్ రైట్, ప్రాబ్లం లేదు కదా? రైట్. ఈసీ స్టూడెంట్స్ ఫాస్ట్గా జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మా. లాగిన్ అవ్వమండి, ఫాస్ట్గా లాగిన్ అవ్వమనండి. Right. This output follows the input. That's why it is called as voltage follower. Note చేసుకోండి. This output follows the input. Vout is equal to Vin. That's why it is called as voltage follower. Voltage follower same. Voltage buffer same. బ్యాక్ వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? లేదు, ఎవరో వెయిటింగ్ రూమ్ లో లేరు కదా. వెయిటింగ్ రూమ్ లో లేరు ఎవరు. ఆ లింక్ తప్పండి, మళ్ళీ లింక్ పంపించారంట. ఇప్పుడు సార్ లింక్ పెట్టారు సార్, మళ్ళీ ఇప్పుడు లింక్ తప్పు పెట్టారు, అందుకని లాగిన్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు ఈసీ స్టూడెంట్స్. మరి ట్రిపుల్ వాళ్ళు ఏంటి అంటున్నారు, బ్యాక్ వెళ్ళిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. లాగిన్ అయ్యి మళ్ళీ లాగౌట్ అయిపోతుందా? సైన్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారా? నేను అది పంపించి లింక్ పంపిస్తాను చూడండి. ఇప్పుడు ఏసీ స్టూడెంట్స్ కి మళ్ళీ ఒక లింక్ పెట్టాను చూడు, 4th బీటెక్ ట్రిపుల్ అని ఒక లింక్ పెట్టాను చూడు. సేమ్ లింక్ అమ్మా, మీకు వాళ్ళకి సేమ్ లింక్. ఒకవేళ అవ్వకపోతే అదే లింక్ లాగిన్ అవ్వండి. రెండు సేమ్ లింక్. నేను ఈ లింకే కదా ఓపెన్ చేస్తాను. 4th ఇయర్ అంటే 4th ట్రిపుల్ ఇయర్ వేరేగా వాళ్ళు పెట్టినాను కదా రోజు. నాకు పెట్టి జాయిన్ అవ్వలేదు. నేను వచ్చి స్టార్టర్ పెట్టాను అంతే. మన పిల్లలు అక్కడ జాయిన్ రోజు పంపించే లింక్ నేను పంపించాను కదా, నా అందరికీ కావాలి కదా, అవును కదా, వాళ్ళందరూ నుంచి చదవాలంటుంది. లింక్ తెలియదు నా ఫార్మాట్ అయింది, లింక్ ఇవ్వాలన్నా ఇప్పుడు నాకు చెప్పిన సంతోషం కనిపిస్తాను. అంతా ఓకే రైట్.
ఇప్పుడు ఓకే కదా ట్రిపుల్ స్టూడెంట్స్ కి? ఓకే, ఈసీ ఫర్ ఈసీ స్టూడెంట్స్. రైట్, this is voltage follower. Voltage follower means output follows the input. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, అందుకే నేను రిపీట్ చేస్తున్నాను, డోంట్ హెసిటేట్. సో అవుట్పుట్ follows the input voltage, that's why it is called as voltage follower. This is also non-inverting amplifier. So we are giving the input at the non-inverting input terminal. For non-inverting amplifier, we have the two resistor at inverting input terminal. One is R1, which is grounded, and another one is R2, which is feedback resistor. Okay. For voltage follower, we make that R2 resistor as 0 and R1 is equal to infinity. Infinity means it will be open. So R1 infinity అంటే ఓపెన్ చేసాం. R1 infinity అంటే ఏంటి? ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇన్ఫినిట్ అయింది. ఓకే, రైట్. సో ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఉందో అదే ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్కి వచ్చేస్తుంది కాబట్టి VB is nothing but VA అవుతుంది కాబట్టి డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ VA ఈక్వల్ టు VB అవుతుంది, Vout is equal to VB అవుతుంది. అంటే ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ ని ఫాలో అవుతుంది. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ ఫాలోవర్. ఓకే, వోల్టేజ్ ఫాలోవర్. వోల్టేజ్ ఫాలోవర్ అన్న ఇదే, బఫర్ సర్క్యూట్ అన్న ఇదే, బఫర్ యాంప్లిఫైర్ అన్న ఇదే. ఓకేనా? బఫర్ యాంప్లిఫైర్ అని ఎందుకంటాం, వోల్టేజ్ ఫాలోవర్ ఎందుకంటాం ఇప్పుడు చెప్పాను నేను. బఫర్ యాంప్లిఫైర్ అని ఎందుకంటాము అంటే, బఫర్ సర్క్యూట్ అంటే ఏంటి? ఇట్ కెనాట్ యాంప్లిఫైస్ ది ఇన్పుట్ సిగ్నల్. ఓకే, it just passes the input signal to the output. Okay, that's why it is called as buffer amplifier or buffer circuit. So what is the use of buffer circuit? Input and output transfer చేసిన సర్క్యూట్ ఎందుకు? వేస్ట్ కదా. ఆపరేషన్ యాంప్లిఫైర్ వేస్ట్, మనకి ఎక్కడ వైర్లు వేస్ట్ కదా. డైరెక్ట్ ఒక వైర్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తే ఇన్పుట్ అవుట్పుట్ ఇన్పుట్ ని ఫాలో అవుతుంది కదా. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ బఫర్ సర్క్యూట్ అని ఒక దాని పేరు పెట్టి మళ్ళీ ఒక సర్క్యూట్ అక్కడ ఇన్సర్ట్ చేసి ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేయడం ఎందుకు? ఓకే, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దిస్ ఆపరేషన్ యాంప్లిఫైర్. బట్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం? వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైర్? మీన్స్ బఫర్ అంటే ఏంటి? హయ్యర్ ఇన్పుట్, హయ్యర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. వెరీ గుడ్, ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం యూజ్ చేస్తాం. బఫర్ యాంప్లిఫైర్ అంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్క్యూట్స్ ఉన్నాయి. ఆ 2 సర్క్యూట్స్ లో ఒకదాని అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ ఇంపిడెన్స్ వెరీ హై వాల్యూ ఉంది. ఓకే, ఇంకొక దానికి ఇన్పుట్ ఇంపిడెన్స్ వెరీ లో వాల్యూ ఉంది. సో ఈ హై అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉన్న సర్క్యూట్ ని లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉన్న సర్క్యూట్ తో మ్యాచ్ చేయాలి అంటే ఈ బఫర్ సర్క్యూట్ కావాలి. అలా మ్యాచ్ ఎందుకు చేయాలి? అసలు మ్యాచింగ్ ఎందుకు జరగాలి అంటే, ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎందుకు జరగాలి? ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎందుకు జరగాలి అంటే, సిగ్నల్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి మాక్సిమం సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అవ్వాలి. మీరు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ నేర్చుకుంటారు నెట్వర్క్స్ లో, నెట్వర్క్ అనాలిసిస్ లో కానీ నెట్వర్క్స్ లో కానీ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ నేర్చుకుంటారు. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? సోర్స్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది లోడ్ ఇంపిడెన్స్ అవ్వాలి. దెన్ ఓన్లీ 50% ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. 50%, అదే మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా? సో ఎప్పుడైతే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అయిందో అప్పుడు మాత్రమే మాక్సిమం సిగ్నల్ నెక్స్ట్ స్టేజ్ కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు మేక్ దట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ వోల్టేజ్ ఫాలోవర్ ఆర్ బఫర్ సర్క్యూట్ ఆర్ బఫర్ యాంప్లిఫైర్. ఓకేనా? సో ఇది ఎలా మ్యాచ్ చేస్తుంది అంటే, ఇక్కడ మనం చెప్పాం R1 ఇన్ఫినిట్ చేసామని, అంటే హైయెస్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంది. సో ముందు సర్క్యూట్ కి హైయెస్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉందనుకోండి, ఆ హైయెస్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈ హైయెస్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ రెండు మ్యాచ్ అయ్యి, సో సిగ్నల్ ఆ స్టేజ్ నుంచి బఫర్ సర్క్యూట్కి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి ఏమని చెప్పాం? లో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉందాం. సో దీని అవుట్పుట్ ఇంపిడెన్స్ వెరీ లో వాల్యూ. దీని అవుట్పుట్ ఇంపిడెన్స్ ఇస్ వెరీ లో వాల్యూ. దట్స్ వై, so this output impedance, this low output impedance is matched with the
low input impedance of the next stage. So impedance matching will be happen. Then maximum power will be transferred from this buffer to next stage. Okay. ఆ విధంగా ఇది ఇంపెడెన్స్ మ్యాచింగ్ కోసం యూజ్ చేస్తాం. వోల్టేజ్ ఫాలోవర్, బఫర్ సర్క్యూట్, బఫర్ యాంప్లిఫైర్, వోల్టేజ్ బఫర్ ఇవన్నీ ఒకటే. అర్థమవుతుందా? అవి మళ్ళీ వేరు వేరు అని చెప్పి మీరు క్వశ్చన్ ఇస్తే వదిలేసి వచ్చేయండి యూనివర్సిటీ ఎగ్జామ్. సేమ్ యాజ్ నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్ ఎక్సెప్ట్ R2 = 0, R1 = ఇన్ఫైనైట్. సో చూడండి ఇప్పుడు ఏబి ఈక్వల్ అవుతుంది. నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్ కి వోల్టేజ్ గెయిన్ ఈక్వేషన్ ఏంటి? 1 + RF/R1 కదా. ఇక్కడ RF అంటే R2, R2/R1. ఇక్కడ ఏమన్నాం? R2 = 0, R1 = ఇన్ఫినిటీ అన్నాం. సో 0/something, వాట్ ఎవర్ మే బి ద వాల్యూ, 0/something 0. దెన్ 1 + 0 1. AV = 1. RN = VIN/IN. Then VIN/IN 0. Why IN 0? Why IN 0? So ఇక్కడ మనం ఏమన్నాం? There is no current entering into this circuit. That's why IN is equal to 0. So VIN/0 that is equal to infinity. ఆ విధంగా కూడా ప్రూవ్ చేయొచ్చు మనం. RN = infinity. So Rout is equal to 0. Same circuit as for non-inverting case. Non-inverting case లో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 0. Okay, right. It can be used to isolate the high impedance circuit from a low impedance circuit. Can be used to isolate the high impedance circuit from a low impedance circuit. Isolate and isolate anyone of the class. Isolate means separate. Okay. ఫిజికల్ గా సెపరేట్ అవుతుంది కానీ ఎలక్ట్రికల్ కి కనెక్ట్ అయ్యింది. అదే ఇప్పుడు హై ఇన్పుట్ ఇంపిడెన్స్ సర్క్యూట్, ఇప్పుడు హై అవుట్పుట్ ఇంపిడెన్స్ సర్క్యూట్ ఉంది, లో ఇన్పుట్ ఇంపిడెన్స్ సర్క్యూట్ ఉంది. ఈ రెండు ఒకదానికొకటి కలిస్తే సిగ్నల్ పాస్ అవ్వట్లేదు. అందుకే మనం వోల్టేజ్ బఫర్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ వోల్టేజ్ బఫర్ ఏం చేస్తుంది? సిగ్నల్ పాస్ చేస్తుంది కానీ ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది. అర్థమైందా? ఐసోలేట్ అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఐసోలేట్ ఏ హై ఇంపిడెన్స్ సర్క్యూట్ ఫ్రమ్ ఏ లో ఇంపిడెన్స్ సర్క్యూట్. ఐసోలేట్ అంటే కనెక్షన్ ఉంటుంది కానీ రెండు ఫిజికల్ గా కనెక్ట్ కావు. అర్థమవుతుందా? సపరేట్ చేస్తుంది అనమాట ఐసోలేట్ అని. అర్థమైంది కదా? వోల్టేజ్ ఫాలోవర్ అంటే. ఎనీ డౌట్స్? రైట్. డిఫరెన్షియేటర్. వాట్ ఈస్ meant by differentiator? Why it is called differentiator? Differentiator is nothing but what is meant by differentiation? It is a mathematical expression. In order to calculate the differentiation of some signal, some value, we have to use in the differentiation operation. But what is the main use of differentiation? What is meant by differentiation? What is meant by integration? We have to learn integrator also. Learn about integrator also later. Okay. What is meant by differentiator? What is meant by integrator? Integrator, differentiator next. First we have to know what is meant by differentiation, what is meant by integration. Already mathematical applications of నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చదివారా ఫస్ట్ ఇయర్ లో మీరు? లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ డిప్లొమాలో చదువుకుంటారు మ్యాథమెటిక్స్. ఓకేనా? డిప్లొమాలో మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఇయర్ లో జరిగిన మ్యాథమెటిక్స్ రెండు ఒకటే. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంట. ఓకేనా? ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో ఏముంటుంది? డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ట్రిగోనోమెట్రీ ఇవన్నీ ఉంటాయి. ఉండవా? ఓకేనా? అవి ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ తో లింక్ అయి ఉంటుంటాయి కాబట్టి దాన్ని ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటారు. అవే కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ కోర్ సబ్జెక్ట్ లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి, ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ లో యూజ్ అవుతాయి కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? జనరల్ గా డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే సపరేట్ చేయడం, సప్రెస్ చేయడం. సపరేట్ చేయడం, సప్రెస్ చేయడం. ఇంటిగ్రేషన్, యాడ్ చేయడం, సమ్మింగ్. ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేటింగ్ అని నేర్చుకున్నాం కదా మనం ఫస్ట్ యూనిట్ లో. ఐసి ఇంటిగ్రేటింగ్ చిప్ అని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని నేర్చుకున్నాం. ఇంటిగ్రేటింగ్ అంటే కనెక్ట్ చేయడం, మిక్స్ చేయడం, కలపడం అనమాట. నెంబర్ ఆఫ్ సర్క్యూట్ కాంపోనెంట్స్ తీసుకొచ్చి ఒక దగ్గర
ఒకదానికొకటి కనెక్ట్ చేయడం, దాన్ని ఇంటిగ్రేషన్ అంటే సమ్, డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్స్ సపరేట్ చేయడం. అర్థమవుతుందా? రైట్. డిఫరెన్షియేటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కొన్ని అప్లికేషన్స్లో మనకి డిఫరెన్షియేషన్ అవ్వాల్సి వస్తుంది. అంటే లార్జ్ ఈక్వేషన్ ఉంటుంది, అంటే లార్జ్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు దాన్ని ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఏదైనా మనం సపరేట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? జనరల్గా సిగ్నల్ అనాలిసిస్ చేయడానికి ఈ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం. ఓకే, జనరల్గా ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామంటే ట్రయాంగులర్ వేవ్ సిగ్నల్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, సాటూత్ వేవ్ సిగ్నల్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, అక్కడ డిఫరెన్షియేటర్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా? లేదు మనకి ఇన్పుట్ సిగ్నల్ స్టెప్ సిగ్నల్ ఉంది, కానీ నాకు ఓన్లీ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మాత్రమే సిగ్నల్ దానికి అప్లై అవ్వాలి, అటువంటి టైంలో ఈ డిఫరెన్షియేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో మీకు చూపించాను చూడండి, స్క్వేర్ వేవ్ ఉంది అంటే స్టెప్ సిగ్నల్. స్క్వేర్ వేవ్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ స్టెప్, నెగిటివ్ స్టెప్. సో స్టెప్ సిగ్నల్ ఉంది అంటే ఈ డ్యూరేషన్ మొత్తం వాల్యూ హై ఉంటుంది, ఈ డ్యూరేషన్ మొత్తం వాల్యూ లో ఉంటుంది. కానీ నాకేం కావాలి, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మాత్రమే హై వాల్యూ కావాలి, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మాత్రమే లో వాల్యూ కావాలి నాకు. ఓకేనా? కాబట్టి ఏం చేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో అటువంటి అప్లికేషన్స్లో ఈ డిఫరెన్షియేటర్ యూజ్ చేస్తాం. సో అప్లికేషన్స్ గురించి తర్వాత నేర్చుకోండి. రైట్. వాట్ ఈస్ మనకు డిఫరెన్షియేటర్? ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది అవుట్పుట్ వోల్టేజ్. Differentiator means it is an electronic circuit which performs the mathematical operation of the differentiation. Okay, it gives the output as differentiation of the input. It is an electronic circuit which produces the differentiation of the input signal. Okay, that circuit is called as differentiator. See here, this we are giving the input at a non-inverting input terminal. నాన్-ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్. ఓకేనా? వైటి మనం ఇక్కడ నాన్-ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, నాన్-ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, ఇన్వర్షన్ వస్తుంది. అవుట్పుట్ ఈజ్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ది ఇన్పుట్. అవునా కదా? రైట్. degrees అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్. విఎన్ ఇచ్చాం, కెపాసిటర్ రెసిస్టర్ యూజ్ చేసామండి. మీరు పీడీసీలో నేర్చుకుని ఉంటారు లీనియర్ వేవ్ షేపింగ్, నాన్ లీనియర్ వేవ్ షేపింగ్. లేదు నేర్చుకోకపోతే నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటారు లీనియర్ వేవ్ షేపింగ్, నాన్ లీనియర్. ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు కదా, ట్రిపుల్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు, ఈసీ స్టూడెంట్స్ కూడా పీడీసీ ఆల్రెడీ మీకు ఓవర్ కదా. సో లీనియర్ వేవ్ షేపింగ్, నాన్ లీనియర్ వేవ్ షేపింగ్లో డిఫరెన్షియేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆర్సీ కాంబినేషన్తో మనం డిఫరెన్షియేటర్ కనెక్ట్ చేయొచ్చు కదా. రైట్. ఇన్పుట్ లో కెపాసిటర్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ లో రెసిస్టర్ ఉంటుంది, అది డిఫరెన్షియేటర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఏ విధంగా మనకి డిఫరెన్షియేషన్ చేస్తుందో చూద్దాం. సో కిర్చాఫ్ కరెంట్ లా యూజ్ చేసాం అనుకోండి, నోడ్ V2 దగ్గర కిర్చాఫ్ కరెంట్ లా యూజ్ చేసాం అంటే ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ కరెంట్, I1 ఈజ్ ఈక్వల్ టు IF, దట్ ఈజ్ ఈక్వల్ IN ఈజ్ ఈక్వల్ టు IF. రైట్. I1 ఆర్ IN అంటే ఏంటండి, కెపాసిటర్, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ కెపాసిటర్, the current flowing through this capacitor. So current equation ఏంటి, కెపాసిటర్ లో ఫ్లో అయ్యే కరెంట్ కి ఈక్వేషన్ ఏంటి? ఓకేనా? డిఫరెన్షియేషన్ ఆఫ్ ది వోల్టేజ్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ కెపాసిటర్ ఇంటూ ద వాల్యూ ఆఫ్ ది కెపాసిటర్, C ఇంటూ dV by dt of V in minus V2. So here V1 is grounded, then V2 also grounded, means V2 equal to 0. C into d by dt into Vn is equal to, right, what is the equation for the IF? V2 minus V0 divided by R. V2 minus V0 by R. V2 is 0, 0 minus V0 by R. Okay, V0 is equal to, right, V0 is equal to, take this R value, R into this side. So R into C dV in by dt.
ఈ మైనస్ ఉంది కదా, ఏది ఇక్కడ మైనస్, ఈ మైనస్ ఇటువైపు వెళ్తుంది, -1/r అటువైపు వెళ్తే -r అవుతుంది. -rc ఇంటూ dvin/dt. అంటే చూడండి, ఈ కాన్స్టెంట్ తీసేయండి, పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టండి, దీన్ని వదిలేయండి. సో V0 is directly proportional to the derivative of the input voltage. See here, derivative of the input voltage. That's why this is called differentiator. Okay, we get the output as derivative of the input. So output is directly proportional to derivative of the input signal. That's why it is called differentiator circuit. Okay, why this negative? Why this negative? This is inverting differentiator. That's why we get the negative. Okay, minus proportionality constant ni eliminate cheste RC vastundi. So this RC is nothing but proportionality constant. Minus RC dvin/dt. Right. What is the differentiation of step input? Impulse signal. What is the differentiation of sine? Cos. Sine 0, 0. Sine 91. Sine 180, 0. Sine 270 -1. Sine 360, 0. See here. Cos 0, 1. -1. Okay. Actually, cos 0, 1. Cos 180, -1. Okay. But ఇది నెగిటివ్ కదా, నెగిటివ్ డిఫరెన్షియేటర్ కాబట్టి రివర్స్ అవుతుంది. -1, 0, cos 90, 0. Cos 180 -1 కదా, +1 అవుతుంది. Cos 180, cos 270, 0. Cos 360, 1. ఇది ఇన్వర్టింగ్ కాబట్టి -1 అవుతుంది. అర్థమైందా? డిఫరెన్షియేషన్ అంటే అర్థమైందా? Suppose we are giving the triangular wave to the input of this differentiator. What is the output? Triangular input. Anyone in the class? If we are giving the triangular input to this differentiator, what we will get at the output of this differentiator? Anyone in the class? Step input ni differentiate cheste impulse signal ochindi, spikes వచ్చాయి, right? Sine wave ni differentiation cheste cos wave kabatti sine derivative cos kabatti cos వచ్చింది, right? What is the derivative of the triangular wave? What is the derivative of the triangular wave? ఆలోచించండి క్లాస్ అయ్యేలో, మిమ్మల్ని లాస్ట్ డౌట్ సెషన్ లో. Right. What is the frequency response of the ideal differentiator? What is the frequency response of the ideal differentiator? So in order to find the frequency response of the differentiator, we have the pulse time 471. Very good. Right. In order to find the frequency response of this differentiator, we have to take the Laplace transform of this equation. What will we get the Laplace transform of this equation? V0, Laplace transform of V0. Actually, this V0 is function of time period. V0 is function of time period. This is a t. On x-axis, we are taking the time period. So V0 is a function of t. V of t is equal to minus RC dVin of t by dt with respect to t. Right. So Laplace transform తీసుకున్నాం అనుకోండి, V of t కి Laplace transform ఏమవుతుందండి? V0 of s అవుతుంది. ఓకేనా? రైట్. V0 of s is equal to minus RC into, right, దీనికి డెరివేషన్ తీసుకున్నాం అనుకో, దీనికి డెరివేషన్ తీసుకుంటే ఏమవుతుంది?
ఏమవుతుంది దీని డెరివేషన్ తీసుకుంటే dv by dt. What is the Laplace transform of derivative? What is the Laplace transform of derivative? What is the Laplace transform of derivative? I think we can get S or 1 by S. Anyone of the class. Control system already is over. Control system is over. Isn't it? Then what is the Laplace transform of derivative? 1 by S or S? Respond anyone. 1 by S. 1 by S is right. Triple E students. No one triple E student respond. Triple E students. Yes. Yes. So which one is the correct one? Which one is the correct one? Yes or 1 by S? Yes. Right. Yes. Into V naught. Yes. So what is the frequency response? Frequency response is the representation between the gain and frequency. That's why how to find gain. V naught of S by V naught S. V naught S. Right. V naught of S by V naught S is equal to minus R C yes Mundraj. Minus SRC. So S plus ఏం రాయొచ్చు దీన్ని మోడ్ తీసుకున్నాం అనుకోండి ఏ మోడ్ ఏ తీసుకొని ఎస్ ప్లస్ లో జే ఒమేగా రాసాం అనుకోండి ఏ ఆఫ్ ఎస్ ప్లస్ లో ఏ ఆఫ్ జే ఒమేగా రాసాం అనుకోండి ఇది అవుతుంది మైనస్ జే ఒమేగా ఆర్ సి మోడ్ తీసుకుంటే అవుతుంది జే ఒమేగా ఆర్సి అవుతుంది జే ఒమేగా ఆర్సి అవుతుంది సో జే ఒమేగా ఆర్సి ఒమేగా ప్లేస్ లో 2πf రాసాం అనుకోండి ఒమేగా ప్లేస్ లో 2πf రాసాం అనుకోండి జే 2πf ఇంటూ ఆర్సి దెన్ ఎఫ్ బై ఎఫ్ నాట్ అని రాయొచ్చు కదా దీన్ని వేర్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు 1/2πRC 2πRC ఉంటుంది కదా దాన్ని 1/f0 కింద రాసాం అనుకోండి f/f0 అవుతుంది ఓకేనా f/f0 సో అంటే ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ గెయిన్ ఇంక్రీజ్ అయిపోతే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిపోతే గెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఈ నోట్ చేస్తున్నారు కదా గెయిన్ ఇంక్రీజ్ అయిపోతే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి గెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అలా ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి ఏమవుతుంది చూడండి ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి ఏమవుతుంది ఒక స్టేజ్కి వచ్చేవాడికి ఆసిలేట్ అయిపోతుంది అన్స్టేబుల్ అయిపోతే ఏమవుతుంది యాంప్లిఫైర్ ఆ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ఏమవుతుంది ఆసిలేటర్ సర్క్యూట్ అయిపోతుంది ఆసిలేటర్ సర్క్యూట్ అయిపోయిందంటే ఏంటి we cannot control that circuit so oscillations produce అవుతాయి మనకు రావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ రాదు ఓకేనా అది ఐడియల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ లో డ్రాబ్యాక్ గెయిన్ ఇంక్రీజ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంటే గెయిన్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది సరే చేసుకొచ్చేవాడికి ఏమవుతుంది గెయిన్ సిస్టమ్ అవుతుంది సర్క్యూట్ అవుతుంది అన్స్టేబుల్ అవుతుంది
సో అన్స్టేబుల్ అంటే ఏంటి, అది ఆసిలేటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో వీ కెనాట్ కంట్రోల్ దట్ వన్. సో in order to avoid that, we have to go for practical differentiator. Practical differentiator. So A is directly proportional to F. That's why A increase అవుతుంది, F కూడా increase అవుతుంది. Okay. Right. So thus the V0 is equal to the RC times the negative instantaneous rate of change of input voltage V in its time. A cosine wave input produces the sine output. Also shows the output coming for the different input voltage. Right. So this is a practical differentiator. So we will discuss in next class about this practical differentiator. Okay. So practical, actual ideal differentiator ki ikkada only capacitor untundi, ikkada resistor untundi. Practical differentiator ki ikkada oka resistor connect chestam, ikkada capacitor connect chestam. Okay na, adi practical differentiator. సో దీని గురించి రేపు నేర్చుకుందాం. ఓకే. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, వోల్టేజ్ బఫర్ అంటే ఏంటి నేర్చుకున్నాం, నెక్స్ట్ వోల్టేజ్ బఫర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, తర్వాత డిఫరెన్షియేటర్ అంటే ఏంటి నేర్చుకున్నాం, ప్రాక్టికల్ డిఫరెన్షియేటర్ లో డ్రాబ్యాక్స్ ఏంటి, ప్రాక్టికల్ డిఫరెన్షియేటర్ అవుట్పుట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా డ్రా చేస్తాం, ఇవి నేర్చుకున్నాం. ఓకే. వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ matching the which is used for the impedance matching. Okay, which can isolate the high impedance circuit to the low impedance circuit. Okay, so it follows the input, that's why it is called as voltage follower circuit. So this is also non-inverting amplifier. So in order to design voltage follower circuit, we can modify the non-inverting amplifier as R2 equal to 0, R1 equal to infinite. Then we get the voltage follower circuit. So the equation of the voltage gain. See here, voltage gain is 1. Voltage gain is 1 means we are giving the input and get the output. Same output that at the మన ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ మనకు వస్తుంది. We are getting the output as same as input. ఓకేనా, ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అదే అవుట్పుట్ మనకి వస్తుంది కాబట్టి అక్కడ యాంప్లిఫికేషన్ ఏం జరగట్లేదు కాబట్టి గెయిన్ ఏమవుతున్నట్టు 1 అయింది. సో ఇన్ఫినిట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ Rin ఈక్వల్ టు ఇన్ఫినిట్, Rout ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ డిఫరెన్షియేటర్ అంటే ఏంటి, మ్యాథమెటికల్ ఆపరేషన్ డిఫరెన్షియేషన్ చేస్తుంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేటర్ అంటున్నాం. We get the output as differentiate of the input signal. It is an electronic circuit which produces the differentiation of the input signal. So capacitor, resistor, IN, IF, ఆ రెండింటికి ఈక్వేషన్ రాసాం, V0 ఈక్వేషన్ తీసుకొచ్చాం. తర్వాత దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డ్రా చేస్తాం. సో ఫర్ various input signals we get the different output signals. Okay. Triangular wave input ఇస్తే మనకి స్టెప్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ట్రయాంగులర్ వేవ్ ఇన్పుట్ ఇస్తే స్టెప్ అవుట్పుట్ వస్తుంది. సో ట్రయాంగులర్ ని డిఫరెన్షియేట్ చేస్తే స్టెప్ వస్తుంది, స్టెప్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది, స్పైక్స్ వస్తుంది. అర్థమైంది కదా, ఆర్డర్. ట్రయాంగులర్ వేవ్ తీసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే స్టెప్ వస్తుంది, స్టెప్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది. ఇంటిగ్రేషన్ రివర్స్లో వెళ్ళామనుకోండి, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే స్టెప్ వస్తుంది,